హలో గాయ్స్, ఈ అనూహ్య పరిణామం ఎందుకు? భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న అమీర్ ఖాన్ ముత్తాకీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ఫోన్లో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించడాన్ని జయశంకర్ స్వాగతించారు. అయితే తాలిబాన్లతో సంబంధాలను వ్యతిరేకించే భారత్ అనూహ్యంగా వారితో ఎందుకు చర్చలు జరుపుతోందన్నది చర్చనీయాంశంగా మారింది. మహాభారతంలో మూలాలు. ఇప్పటికీ దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ను అప్పట్లో గాంధార రాజ్యంగా పిలిచేవారు. ఆ ప్రాంతానికి చెందిన వాడే శకుని. పాండవ కౌరవుల మధ్య కురుక్షేత్ర మహాసంగ్రామం జరగడానికి ప్రధాన కారకుడు అతడేనని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని మౌర్యులు చాలా ఏళ్ల పాటు పరిపాలించారు. 1100 సంవత్సరం వరకు ఆఫ్ఘనిస్తాన్ అఖండ భారతంలో భాగంగానే ఉండేది. ఆ తర్వాత 18వ శతాబ్దంలో బ్రిటన్, రష్యాల విస్తరణకాంక్షతో ఆ ప్రాంతాలన్నీ విచ్ఛిన్నమయ్యాయి. బ్రిటిష్ ప్రభుత్వం 1983లో ఆఫ్ఘనిస్తాన్కు అవిభాజ్య భారత్కు మధ్య సరిహద్దు రేఖ గీసింది. అయితే ఆఫ్ఘాన్ దాన్ని గుర్తించలేదు. మూడో ఆంగ్లో ఆఫ్ఘాన్ యుద్ధం తర్వాత 1919లో ఆ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1973లో గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అప్పటికే భారత్ నుంచి పాకిస్తాన్ వేరుపడిన తరుణంలో ఆఫ్ఘాన్ను భారత్ తన కూటమి దేశంగా గుర్తించింది. ఈ బంధం 1996 వరకు కొనసాగింది. అప్పుడే ఆఫ్ఘాన్లో చోటు చేసుకున్న సివిల్ వార్లో పాకిస్తాన్ సాయంతో తాలిబాన్లు విజయం సాధించారు. తీవ్రవాద అజెండాను అమలు చేస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. తాలిబాన్లు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. దీంతో ఇరు దేశాల మధ్య పొరపచ్చాలు మొదలయ్యాయి. విమానం హైజాక్తో 1999లో కాట్మాండ్ నుంచి వస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని పాకిస్తాన్ హైజాక్ చేసింది. పాకిస్తాన్లో ఉన్నట్టు భారత్ గుర్తిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తుందని గ్రహించి దాన్ని ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తరలించింది. అక్కడ అధికారంలో ఉన్న తాలిబాన్లు కూడా అందుకు సహకరించారు. భారత్ చెరలో ఉన్న ఉగ్రవాదులను అప్పగించాలని పాకిస్తాన్ డిమాండ్ చేయడంతో సామాన్య ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకుండా 3 ఉగ్రవాదులను అప్పగించి విమానంలోని 300 మందిని భారత్ స్వదేశానికి తీసుకొచ్చింది. ఈ ఘటనలో భారత్, ఆఫ్ఘాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1996 నాటి పరిస్థితులే 2021లో ఆఫ్ఘాన్లో మళ్లీ రిపీట్ అయ్యాయి. అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడంలో మరోసారి తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. భారత్ అక్కడ పరిస్థితులను నిశితంగా గమనిస్తూనే గుంభనంగా వ్యవహరించింది. వారికి మద్దతు ఇవ్వలేదు, అలాగని వ్యతిరేకించడం లేదు. తొలిసారిగా జనవరి 8, 2025న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఆ దేశ తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రితో భేటీ అయ్యారు. 1996 తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అధికారిక చర్చలు జరగడం ఇదే తొలిసారి. తాజాగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఆఫ్ఘాన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీతో మాట్లాడటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలను మరోసారి బీజం పడినట్లయింది. శత్రువుకు శత్రువు మిత్రుడు. ఒకే భాగస్వామితో ఎక్కువ కాలం కలిసి ఉండడం ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలోనే లేదు. ఒకప్పుడు సోవియట్ యూనియన్పై జరిపిన యుద్ధంలో అమెరికా దాని మిత్రదేశంగా ఉండేది. ఆ తర్వాత శత్రువుగా మారింది. ఇప్పుడు పాకిస్తాన్ వంతు వచ్చింది. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్లో తరచూ దాడులకు పాల్పడుతుంది. ప్రత్యేకించి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో దాడులు చేస్తుంది. వీటిని ఆఫ్ఘాన్ మద్దతు పలుకుతుందని పాక్ వాదిస్తోంది. ఈ క్రమంలో ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గత ఏడాది డిసెంబర్లో టీటీపీ దాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని పలు ప్రాంతాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు దిగింది. ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తున్నట్లు పాక్ చెబుతున్నప్పటికీ భారీ సంఖ్యలో సామాన్య ప్రజలు మృతి చెందినట్లు తాలిబాన్ ప్రభుత్వం చెబుతుంది. అంతేకాకుండా ఆ రెండు దేశాల మధ్య సరిహద్దు రేఖ డ్యూరాండ్ లైన్ విషయంలోనూ పొరపచ్చలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు శత్రు దేశాలుగా మారాయి. ఈ క్రమంలోనే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా ఆఫ్ఘనిస్తాన్ భారత్తో చెలిమికి సిద్ధమవుతుంది. అయినప్పటికీ భారత్ దూరదృష్టితో ఆలోచించి చాకచక్యంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. బాయ్ గైస్.